మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1952 సెప్టెంబర్ 14న జన్మించిన దామోదర్ రెడ్డి 1985లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం 1989 నుంచి 1994 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994 నుంచి 1999 కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా గెలిచారు. మళ్లీ తిరిగి 2004 నుంచి 1909లో కాంగ్రెస్ పార్టీ నుంచి తుంగతుర్తి శాసనసభ్యులుగా గెలిచారు. ఆ తర్వాత రిజర్వేషన్లు మారడంతో 2009 నుంచి 2014 వరకు సూర్యాపేట శాసనసభ్యులుగా పనిచేశారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా రాజకీయాల్లో 4 దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులని కొనియాడారు. దామోదర్ రెడ్డి అకాల మృతి బాధాకరమన్నారు. దామోదర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు దామోదర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు.